సందర్భంగా ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా విచ్చేసి జన్మదిన శుభాకాంక్షలు అందజేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నిత్యం కూడా ప్రజల సమస్యలు ప్రజలతో పాటు మమేకమై ఉంటూ అనేక సమస్యలని పార్లమెంట్లో ప్రస్తావిస్తూ మన జిల్లాని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక ఆలోచనతో పనిచేసినటువంటి నాకు నిజంగా ఒక ఆనందకరమైనటువంటి పండుగ లాంటి వాతావరణం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది అభిమానంతో ఇక్కడ రావటము, వాళ్ళందరూ కూడా నా యొక్క శ్రేయస్సును కోరుతూ వాళ్ళు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే భగవంతుడు ఈ విధంగా నాకు ప్రజల రూపంలో వాళ్ళకి ఆశీస్సులు అందజేసే అవకాశం కల్పించారు. కాబట్టి ఇంకా ఈ యొక్క ఆశీస్సులు తీసుకొని ఇంకా మెండుగా మన జిల్లాకి ఏమేమి సమస్యలు ఉన్నాయో ఏమేమి తీర్చాలనే విషయాన్ని ప్రస్తావిస్తూ పార్లమెంట్లో కానీ అటు మంత్రులతో కానీ ఇటు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కానీ అందరితో కూడా కలిసి మన ప్రాంత అభివృద్ధి కోసము నేను పూర్తి స్థాయిలో పనిచేస్తానని చెప్పేసి మరొకసారి పుట్టినరోజు సందర్భంగా తెలియజేసుకుంటూ నిజంగా ఒక పండుగలాగా అనిపిస్తూ ఉంది ఈరోజు. ఎందుకంటే ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచో ఇచ్చేసి ఎంతో వ్యయప్రసాలకు వచ్చి ఇక్కడ వచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం మీద నా యొక్క బాధ్యతని మరింత పెంచిందిగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ బాధ్యతని అత్యంత శ్రద్ధతోటి ఎటువంటి డీవియేషన్స్ లేకోకుండా ఒక నిజమైన ప్రజాప్రతినిధిగా నేను ప్రజల మధ్యలో ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు నాకు మరింత బాధ్యతలు అందజేసినటువంటి అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.